ఒక చిన్న ఐడియా ఎంతో మందిని కూడా బిలియనీర్స్గా చేస్తుంది, వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతుంది. ఒకే ఒక చిన్న ఐడియా ఒక చిన్న వయసులోనే అత్యుత్తమ స్థాయికి కూడా తీసుకువెళ్తుంది. సో చిన్న పెట్టుబడి ఎంతో మందిని ఇప్పటికీ కోటీశ్వరులు చేసినటువంటి సంఘటనలు చూసాం. అలా మన భారతదేశంలో వందలాది బిలియనీర్స్కు నిలయంగా మారినటువంటి సందర్భాన్ని కూడా చూసాం. అంతేకాకుండా ది ల్యాండ్ ఆఫ్ స్టార్టప్స్ కూడా కొత్త పరిశ్రమలకు ప్రతిభావంతులకు ఇక్కడ కొదవలేదు. కొత్త వ్యాపారాలతో బిలియనీర్లుగా అవతరిస్తున్నటువంటి యువ పారిశ్రామికవేత్తలు చాలామంది మన దేశంలో ఉన్నారు. అయితే ఇందులో చాలా చిన్న వయసులోనే బిలియనీర్స్ మారినటువంటి కొంతమంది యువకుల స్టోరీస్ కూడా అనేకం చూస్తున్నాం ఇప్పటి వరకు. అయితే తాజాగా 27 ఏళ్ల యొక్క యువకుడి సాధించినటువంటి భారీ సక్సెస్ విశేషంగా నిలుస్తుంది. అతి తక్కువ రోజులలోనే బిలియనీర్స్గా మారినటువంటి అతను వాణిజ్య దిగ్గజాలను సైతం అబ్బురపరుస్తున్నాడు. బిలియనీర్లు అనగానే తక్షణమే మనకు తాజాగా గుర్తుకు వస్తుంది గౌతమ్ అదాని, ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, టాటా, ఇలా రకరకాల కొంతమంది పేర్లు గుర్తుకు వస్తుంటాయి దిగ్గజాలే. కానీ వీరికి వ్యాపార కుటుంబ నేపథ్యంతో పాటు ఎన్నో ఏళ్ల శ్రమ ద్వారా ఈ యొక్క స్థాయికి వారు ఎదిగారు. భారత ఆర్థిక వ్యవస్థ కూడా ఎంతో ఊతమిచ్చారు. ఆశ్చర్యకరంగా ఒక చిన్న వయసులోనే వారి సక్సెస్ స్టోరీలను తిరగరాశాడు యువ పారిశ్రామికవేత్త. అతి చిన్న వయసులోనే కోటీశ్వరుడయ్యారు పెరల్ కపూర్ అనేటువంటి ఒక వ్యక్తి. భారతదేశపు అతి చిన్న వయస్కుడైనటువంటి బిలియనీర్గా తన పేరును ఇప్పుడు లిఖించుకున్నాడు. గుజరాత్కు చెందినటువంటి పెరల్ కపూర్ జైబర్ 365 అనేటువంటి ఒక కంపెనీని ప్రారంభించాడు. ఈ కంపెనీలో కపూర్ వాటా 90% ఉండగా శ్రామ్ అండ్ మ్రామ్ గ్రూప్ 8.3% పెట్టుబడి పెట్టింది. సో తొలి పెట్టుబడుల సమీకరణలో భాగంగా $100 మిలియన్ సంపాదించింది. ఇలా ఇండియాలో యూనికార్న్ ర్యాంకింగ్స్లో 109వ స్థానాన్ని పొందింది. గత ఏడాది మేలో నెలలో ఆవిర్భవించినటువంటి ఆ కంపెనీ కేవలం 90 రోజుల్లోనే 9,840 కోట్ల స్థాయికి ఎదిగింది. ఇది వెబ్3 AI ఆధారిత OS స్టార్టప్. $1 బిలియన్ కంటే ఎక్కువ విలువైనటువంటి కంపెనీని యూనికార్న్ అంటారు. సో కేవలం 3 నెలల్లోనే యూనికార్న్గా ఆవిర్భవించింది. లండన్లో ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి ఈ కంపెనీ భారతదేశం, ఆసియాలో అత్యంత వేగవంతమైనటువంటి యూనికార్న్గా ప్రశంసలు అందుకుంటుంది. త్వరలోనే ఇండియా ప్రధాన కేంద్రంగా పనిచేయాలని భావిస్తుంది. క్వీన్ మేరీ యూనివర్సిటీ ఆఫ్ లండన్ నుంచి MSc ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ గ్రాడ్యుయేట్ అయినటువంటి కపూర్ వెబ్3 టెక్నాలజీ రంగంలో గొప్ప ఆవిష్కర్తగా గుర్తింపు పొందారు. వైజర్ 365కి ముందు కపూర్ AMPM స్టోర్లో ఆర్థిక సలహాదారుగా, యాంటీఆర్ సొల్యూషన్స్ బిజినెస్ సలహాదారుగా కూడా పనిచేశారు. సొంత కంపెనీ పెట్టాలన్నటువంటి అతని బలమైనటువంటి కోరిక 2022 ఫిబ్రవరి బిలియన్ పే టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్కి నాంది పలికింది. అలా మొదలైనటువంటి ప్రయాణం ప్రస్తుతం స్టార్టప్ కంపెనీ నుంచి బిలియనీర్ హోదాగా పెరిగేందుకు ఆస్కారంగా మారింది.